ఇటుక ఏఎన్ ఎఫెక్ట్తో వరదరాజపురం గుడికి ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో గుడి కట్టిస్తామని పురాతన గుడిని కేసీఆర్ కూల్చివేశారు. ఇక మధ్య కాలంలో కేసీఆర్ కూల్చివేసిన గుడిని తిరిగి కట్టించమని గ్రామస్తులు కేసీఆర్ సతీమణిని కోరగా ఆమె మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నామని పైసా కూడబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పుడు మేము అధికారంలో లేనట్టే శోభమ్మ గుర్తు చేశారు. ఇక ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్కు ఏఎన్ న్యూస్ ఫీల్డ్ విజిట్ చేసింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకతను తొలగించేందుకు అలాగే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వరదరాజుల గుడికి ఎమ్మెల్సీ కవిత వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటుక ఏఎన్ ఎఫెక్ట్తో వరదరాజపురం గుడికి ఎమ్మెల్సీ కవిత వెళ్లినట్లుగా తెలుస్తోంది. గతంలో గుడి కట్టిస్తామని పురాతన గుడిని కేసీఆర్ కూల్చివేశారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూల్చివేసిన గుడిని తిరిగి కట్టించమని గ్రామస్తులు కేసీఆర్ సతీమణి కోరగా ఆమె మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నామని పైసా కూడబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పుడు మేము అధికారంలో లేనట్లు శోభమ్మ గుర్తు చేశారు. ఇక ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్కు ఏఎన్ న్యూస్ ఫీల్డ్ విజిట్ చేసింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకతను తొలగించేందుకు అలాగే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వరదరాజుల గుడికి ఎమ్మెల్సీ కవిత వెళ్లినట్లు గ్రామస్తుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిలబడండి కొద్దిగా అదే స్థానం నిలబడండి. పాములకే పిలుస్తాడు ఇప్పుడు ఓడిపోయినాక కాగితం కూడా ఇక అంతేనా. వరదరాజపురం గుడి కూడా కొట్టిండు. గుడి కూడా కొట్టి నుంచి పొయ్యి ఆడితే మా దొరసాన్ని కేసీఆర్ పెన్లాము మేము మాకే పైసా కరువు ఉన్నది, మా దగ్గర ఏం లేవు అని చెప్పింది. వరదరాజపురం అదే నువ్వు రాజ్యవేలి అలా కాడ పసలే లేవాటనా గుడికి ఇస్తాను గుడి కూడా కొట్టిండు కూర్చున్నాడు. పామసగోలు అడిగితే మా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, మాకే లేవు, మాకు ఒక్క దగ్గర పైసలు లేవు, మాకు త్యాగం అయిందని కేసీఆర్ పెన్ మాట్లాడబట్టింది. అమ్మా గట్ట మాట. ఏ ఊరు మీదే? ఎర్రవల్లి. ఎర్రవల్లి వరదరాజపురం గుడి. ఏం గుడి? గుడి పేరు ఏం పేరు? వరదరాజుల గుడి. వరదరాజుల గుడి. అయితే మరి మీకు ఎలక్షన్ల ముందర కట్టిస్తా అని హామీ ఇచ్చిండా ఎట్లా? హామీ లేదేం లేదు అన్న. వాళ్ళకి ఎవరు కూడా ఉమ్మండి. ఆయన పోయిండు, కొలగొట్టిండు, మటన్ చేసిండు, ఏడు సగం పనులు చేసిరు, ఆగమాగం జగన్నాథం చేసిండు. రామ 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 రామ. దేవుని గుడి కూలగొచ్చి మళ్ళీ దాన్ని సై కొట్టలేదు, ఏం చేయలేదు, ఎట్ట చేయలేదు, దాని రూపురేఖలు మారుస్తా అని కూలగొచ్చి ఆడ వనబెట్టిండు. మంచి మంచి దాతలు వచ్చారు కానీ దాతలు కూడా పని పెట్టి మొన్నటి దాకా 5 లక్షలు 20 లక్షలు 10 లక్షలు వేసుకొని పని చేస్తారు. ఎండాకాల మార్గాలు ఆ గర్భగుడికి తోలుదామని అనుకుంటారు. ఇక మళ్ళీ ఇక ఈయన పక్కన పెట్టి ఇక దాతలు ముందు పడ్డారు. ముందు పడ్డారు. అమ్మా ఎంత పని చేసి ఇరాన్ మన కాడ నెలకు పూజ అవుతానట్టు దాతలు నెల పూజ అవుతాడా. నేను కూడా పోతా అడికి పోతావు. నెల పోతా. ఈయన ఎమ్మెల్యే గెలిచినాక గజ్వేల్ జనాలకు ముఖం చూపిస్తుండా? ఆయన పొలంకాయనే ఉంటుండా? ఏం లేదు, పొలం లేదు, పొక్కలు లేదు, ఆడ వచ్చి లేదు, పీకులు లేదు, ఆ పామదలే ఉంటుండో ఎడిపోతుండో ఇక్కడ ఏది లేదు. ఈ జాకాల కూడా మా ఎర్రవల్లి గొల కొట్టి కూడా రాలే. పాడైపోయిన ఇది కథ. ఇక ఎర్రవేలి ఇంకా ఆయన ఇరాకల్లే ఉన్నా చిన్నగా మెల్లగా పోతుంటే మా సౌతులు కంటే పడ్డారు. ఇక సౌతులు కిల్ల నవ్వుతురు. మా మనవాడు బాగానే ఒక ముచ్చట చెప్పినా ఆయన ముచ్చట చెప్పిండు. వరదరాజుల గుడి అట. ఆ గుడి మొత్తం పక్కన వరగజీరి ఏడి కాడికి పండబెట్టిండట పాపం. ఇక మళ్ళీ ఏరే వాళ్ళు చందాలు వేసుకొని ఆ గుడిని కట్టిస్తున్నాడు. అదేనా? 5,000 ఏళ్ళ కింద కట్టిన గుడి తాతలు మొత్తాతలు కట్టిన గుడిని పాడు చేసిండు, నాశనం పదార్థాలు చేసిండు. ఆయనతో ఓడిపోయిండు. అదో ఇదో బాధం పెట్టాడు. తాతలు కూడా మనం నేను ఆడ మీటింగ్ ఇరమల కాడ మీటింగ్ పెట్టి ఈ మన వరదరాజపురం గురికి పోలకొచ్చేందుకు ఓడగొట్టినని ఏదో పేరు పుట్టించిరని కూడా తాత కూడా అలాగా ఇన్న నేను
నేను కూడా పోయిన నెలకు భుజకాడికి పోతాను ఈరాడు మన కాడికి మళ్ళీ ఇదో కలంపం పుట్టించారు 5 కలామం ముట్టించారు అమ్మరా కొడుకా. గొలగొట్టమన్నాడు ఎవడు పొమ్మన్నాడు ఎవడు ఆయనను నా కాడికి పోతేనే తాతలు ముత్తాతలు 50 ఏళ్ళకి 500 ఏళ్ళ కింద గుడి కట్టిందట కంచి కామాక్షి గుడి ఉన్నది ఇండి ఉన్నది మళ్ళీ వరదరాజపురం వెళ్ళి గుడి ఉన్నది ఎంత మంచి గుడిని గుడి పట్టుకున్నాడు ఎవడు వాని బొమ్మన్నాడు ఎవడు ఆడికి బరకొండ ఆయన ఆయన పాయే పొడగొట్టి మన దగ్గర పైసలు లేకనా ఓ లారీలో పైసలు ఉన్నాయి మన దగ్గర 10 ఏళ్ళ పరిపాలన చేసిండు ఏం నా దగ్గర ఏం లేవంటే దొరసాని ఇప్పుడు నాకు అంటే మొత్తం ఏకాలం లేవంటుందా మా దగ్గర లేవు మాకైతే మేము ఆడుకుంటాడు మా పైన పాడైపోను కదా